ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తాం, ఆ సంపదను పేదలకు పంచుతామంటూ టీడీపీ కూటమి డప్పు కొట్టుకున్న సంగతి తెలిసిందే. తీరా అధికారంలోకి వచ్చాక చెప్పిందొకటి చేసేది మరొకటి అని చంద్రన్న కూటమి పాలన మారింది. చంద్రబాబు అండ్ కో ఇప్పటిదాకా సంపద సృష్టించింది లేదు, పేదలకు డబ్బు పంచింది లేదు. కానీ వారి నడ్డి విరిచే నిర్ణయాలు మాత్రం తీసుకుంటున్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రజలపై కరెంటు ఛార్జీల బాధను మొదలు పెట్టడానికి బాబు సర్కార్ సిద్ధమైంది. విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్లుగా తాజాగా అధికారులు బాంబు పేల్చారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తాజాగా ఆమోదించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 9,412 కోట్ల ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలను వసూలు చేయాలని ఈఆర్సీ ఆర్డర్స్ జారీ చేసింది. యూనిట్ కు 92 పైసల చొప్పున రేపటి నుంచి 2026 నవంబర్ వరకు ప్రజల నుంచి కలెక్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అయితే వ్యవసాయ విద్యుత్ రాయితీకి గాను 9,412 కోట్లలో 1,500 కోట్లను ప్రభుత్వమే భరించనుంది. దాదాపు 7,912 కోట్లు మాత్రం ప్రజలే కట్టాలి. ఇది ప్రజలకు చాలా అదనపు భారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అందుకే వైసీపీ లాంటి ప్రతిపక్ష పార్టీలు గళం విప్పుతున్నాయి. కరెంట్ ఛార్జీలు పెంచడం అన్యాయం అంటున్నాయి. టీడీపీ మాత్రం గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, ప్రజల చేత కట్టించుకు తప్పడం లేదని అంటోంది. కారణాలు ఏవైతేనేం కానీ ప్రజలకు మాత్రం ఇది ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. వారిపై ఎక్కువ భారం పడకుండా కనీసం ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని అయినా ఏపీలో అమలయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ కూటమి సర్కార్కు ఎంతైనా ఉంది.